ఈరోజు ఒక తెలుగు దినపత్రికలో ఎడిటోరియల్ కాలంలో ఒక అద్భుతమైన కథను రాశారు కాలం విలువ గురించి చెప్తూ. అదేమిటంటే, ఒక అడవిలో పులి, గాడిద రెండు అప్పుడే మొలిచిన గడ్డిని చూసి, పులేమో ఈ గడ్డి పచ్చ రంగులో ఉందని, గాడిదేమో లేదు నీలి రంగులో ఉందని వాదులాడుకుంటున్నాయట. చాలాసేపు అలా ఆర్గ్యూ చేసుకున్నాయట. చేసుకుని ఈ పంచాయతీని మనం అడవికి రాజు అయిన సింహం దగ్గరికి తీసుకువెళ్దాం, సింహం ఏం చెప్తుందో చూద్దామని అన్నారట. ఈ రెండు అంగీకరించాయి, సింహం దగ్గరకు వెళ్ళాయి. సింహం అవును గడ్డి నీలి రంగులోనే ఉందని చెప్తూ పులిని శిక్షించిందట కూడా. సో అది వినంగానే గాడిద గంతలేసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయిందట. సో పులి అందటి సింహంతో, అది పచ్చ రంగులో ఉందని నీకు తెలుసు, నాకు తెలుసు, కానీ నీలి రంగులో ఉందని చెప్పి పైగా నాకు శిక్ష ఎందుకు వేశావని అడిగిందట. అప్పుడు సింహం ఏం సమాధానం చెప్పిందో తెలుసా? అది పచ్చ రంగులో ఉందని నీకు తెలుసు, నాకు తెలుసు, కానీ అది పచ్చ రంగులో లేదు నీలి రంగులో ఉందని వాదిస్తోన్న ఒక మూర్ఖపు గాడిదతోటి నువ్వు ఇంతసేపు ఆర్గ్యుమెంట్ చేసి పైగా ఆ పంచాయతీని నా దగ్గరికి తీసుకొచ్చి నా టైం కూడా వేస్ట్ చేసావు, చూసావు, అందుకే నేను నిన్ను శిక్షించాను అని చెప్పేసి అందట. బాటమ్ లైన్ ఏంటంటే, మూర్ఖపు వాదన వ్యర్థం. అది కాలం వృధా చేసినట్టు, అనవసర ఆయాసాన్ని కొని తెచ్చుకున్నట్టు, మనశ్శాంతిని కోల్పోయినట్టు. కాబట్టి మూర్ఖపు వాదనలు చేయకండి. అది మీ పక్కింటి వాళ్ళు కావచ్చు, మీ ఆఫీస్ వాళ్ళు కావచ్చు, ఆర్ రోడ్డు మీద ట్రాఫిక్లో కావచ్చు. దానివల్ల మీ కాలాన్ని వృధా చేసుకోవడంతో పాటు మీ విలువను కూడా మీరే తగ్గించుకున్నట్టు అవుతుంది. ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ ఇట్, లైక్ ఇట్, కమెంట్ ఇట్. థ్యాంక్ యూ.